Hello everyone, welcome to my mom's channel. Namaste Macha. I am Kirti Vijendar's daughter, if you guys know. So basically మీకు ఈ వీడియో మొత్తం బిట్స్ అండ్ పీసెస్లో ఉంటుంది because I have no clue how to make these vlogs. So struggle is real basically. Like, you know, I had to like put the flash and everything. So yeah, never mind. అసలు ఏం మాట్లాడుతున్నా నాకు ఐడియా లేదు. ఓకే, ఎనీవేస్ ద థింగ్ ఈజ్ ఐమ్ గోయింగ్ బ్యాక్ టు ఇండియా, నాట్ ఫర్ ఎవర్ ప్లీజ్. ఐమ్ జస్ట్ గోన్ సర్ప్రైజ్ మై మామ్. మమ్మీకి సర్ప్రైజ్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసేస్తున్నా. సో యా, ఇఫ్ యూ గైస్ వాంట్ సీ మై టైమ్ టేబుల్, దిస్ ఈజ్ మై టైమ్ టేబుల్ and this is my mom, this is again my mom, this is my brother, this is my sister and my brother, that is again my brother. Georgian అనమాట. ప్లీజ్ నాకు దాంట్లో క్వశ్చన్స్ అడగకండి. హలో గాయస్, నాకు వ్లాగ్స్ చేయడం అంత మంచిగా రాదు మా మమ్మీ అంతా. సో ప్లీజ్ నన్ను తిట్టుకోకండి, నేను ముందే చెప్తున్నా. నాకు కమెంట్స్లో కొంచెం రూడ్గా పెట్టకండి ప్లీజ్. ఐఎమ్ ఆల్రెడీ అవుట్ ఆఫ్ ద సోషల్ మీడియా అండ్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ దాట్, అండ్ ఐ డోంట్ వాంట్ ఎనీ మెంటల్ stress because of the social media. I'm just uploading this because I'm surprising my mom, and then I thought this is something special and I had to record it and make it like forever thing. I know my mom is going to post this. I also know that I will let my mom post this. కానీ నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను, ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాను, ఎందుకు ఆపేసి ప్లీజ్ గైస్ ప్లీజ్. నేను ఇలానే మాట్లాడతా. నాకు ఇంకా నా చుట్టుపక్కల వాళ్ళకి ప్రాబ్లం లేదు. మీరు ఏదో ప్రాబ్లం మైండ్లో క్రియేట్ చేసుకొని ఈ పిల్ల ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది అనుకోకండి ప్లీజ్. హలో గాయస్, నాకు వ్లాగ్స్ చేయడం అంత మంచిగా రాదు మా మమ్మీ అంతా. సో ప్లీజ్ నన్ను తిట్టుకోకండి, నేను ముందే చెప్తున్నా. సో ఐఎమ్ ఇన్ జార్జియా రైట్ నౌ. ఐఎమ్ డూయింగ్ I won't tell you which course, but then yeah, I'm here for my studies, higher studies, and I'm going to stay here for the next, I won't tell because you'll get to know my course. I won't tell. Anyways, కొన్ని ఇయర్స్ దాకా ఇక్కడనే ఉండాలి. సో నాకు ఇల్లు చాలా మిస్ అవుతున్నాను. సో ఐమ్ గోన్ గో సర్ప్రైజ్ మై మామ్. మై మామ్ డస్ నాట్ నో దట్ ఐమ్ గోయింగ్ దేర్, నార్ ఎనీవన్ నోస్. సో వన్స్ ఐ ల్యాండ్ దేర్ ఆర్ like something like that, I'm gonna like call my mom and I'm gonna be like, mummy airport ki ra, don't tell anyone, we will surprise everyone. But then it's gonna be surprise to my mom also, so she's gonna come and pick me up. But then like I'm gonna call her when I'm in Hyderabad, telling her to like, mummy pick me up, mummy, I am in Hyderabad, mummy, I am going to have biryani, paya, that kunafa, and I'm gonna go to sushi. I'm gonna have sushi. Lord, with it. So weird. And then I'm gonna have a lot of food. I got my haircut, guys. I will continue this vlog, guys. Bye. I booked the cab now and I'm gonna start. నా ముఖం ఏదో చాలా దయ్యంలాగా కనిపిస్తుంది. Guys, I'm in the cab right now. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి పోతున్నాను. ఎయిర్పోర్ట్కి పోయిన తర్వాత కంటిన్యూషన్ చేస్తాను. I am kind of shy to make vlogs like this, so please don't mind. Hello guys, ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాను విత్ మై లగేజ్ అండ్ ఎవ్రీథింగ్ ఆబ్వియస్లీ. అండ్ నేను చాలా జల్దీ వచ్చేసాను. ఇప్పుడు టైం వచ్చేసి ఇట్స్ 9:09. నా ఫ్లైట్ వచ్చేసి 12:35 ఉంది. Okay, so like that's it guys, bye. Hello everyone, again I am talking to my best friend, Gandu best friend. Can I use that word? I don't think I can. Anyways, and then I am going to Hyderabad kada. I thought of surprising this girl, but then she told me to video call, so I had to like. Anyways, bye guys, I am waiting near my gate. I'm so sorry I couldn't record the previous video. Flight board అయిపోయాను. మళ్ళీ ఒక 30 minutes అవుతుంది నేను ఫ్లైట్ ఎక్కి. సో I'm gonna sleep now. నాకు చాలా నిద్ర వస్తుంది బేసికలీ.
గుడ్ నైట్. ల్యాండింగ్ ఇన్ ఢిల్లీ రైట్ నా. ఇప్పుడు ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి హైదరాబాద్. ఐఎమ్ వెయిటింగ్ హియర్ విత్ మై లగేజ్ అండ్ ఎవ్రీథింగ్. ఢిల్లీలో ఉన్నాను నేను ఇప్పుడు. సో ఇక్కడ నుంచి నేను ఇప్పుడు టర్మినల్ 2కి పోవాలి. టర్మినల్ 2 తర్వాత నేను అక్కడి నుంచి పెద్ద లగేజ్ డ్రాప్ చేసిన తర్వాత ఐ నీడ్ టు గో బ్యాక్ టు హైదరాబాద్. ఓకే బాయ్. నేను వీడియో రికార్డ్ చేసుకుంటే చేయాలని మా మమ్మీ లాగా. ఐమ్ సో సారీ గైస్. బాయ్. నేను ఇప్పుడు ఢిల్లీలో ఉన్నా. ఐమ్ గోనా బోర్డ్ ద ఫ్లైట్ బట్ దెన్ ఐ లాస్ట్ మై మామ్స్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, వాట్ ఎవర్ దట్ ఈస్. సో యా, కంగ్రాచులేషన్స్ టు మీ. ఐమ్ గోనా గెట్ స్కోల్డింగ్స్. హైదరాబాద్ మమ్మీ వస్తుంది పికప్కి. ఏదో పార్సల్ అని చెప్పాను అనమాట. నేనే ఆ పార్సల్ అని మమ్మీకి తెలియదు. ఓకే గాయ్ బాయ్ అని చెప్పానంటే నీలోఫర్లో వెయిట్ చేయండి అని చెప్పాను. సో యా బాయ్. మై మామ్ ఇస్ కమింగ్. మమ్మీ వస్తుంది. That's my mom coming. Just set the camera here. So they're gonna come from there. Bro! Recording accepted there, bro. ఓకే, సో మొత్తానికి వైషు 1.5 month తర్వాత వచ్చిందనమాట. మా మమ్మీకి మా తమ్ముడికి తెలియదు, ఇంకా అసలు ఎవరికి తెలియదు చెప్పాలంటే. మా తమ్ముడినేమో మిక్సర్ ఇంకా నమక్ పేడాలు ఏవో కొనుక్కోరా అని చెప్పి బయటికి పంపించేసినాం. మా మమ్మీ ఇంటికి పోయిన తర్వాత వైషు సీక్రెట్ గా దాని బెడ్రూమ్ లోకి వెళ్తుంది. మా మమ్మీని ఎట్లా సర్ప్రైజ్ చేస్తామో చూడండి. నువ్వు దాక్కుంది జస్ట్ మిస్ సాయి మామ లేకపోతే కనిపించేస్తుంటే సర్ప్రైజ్ అంతా పోయి. ఐఎమ్ బ్యాక్ హోమ్. కొన్నాడు నేను అయ్యానా నిజమా కాదా? సాయి మామకి సర్ప్రైజ్ అసలు ఏంది నాకు ఎవరు తెలియదు ఒక్కదానికే తెలుసు. సాయి గారికి కూడా సర్ప్రైజ్. సో క్యూట్ మా మమ్మ. And then she started crying, papam. So cute. On the camera. Did you like it? మామా అరే మామా నూడిల్స్ దే మామా. అదే ఫ్రైడ్ రైస్ నాది కూడా అదే సైజీ ఫ్రైడ్ రైస్. ఏమది మమ్మీ ఏమన్నది? మామానికి వెళ్ళి సాయి చెప్పాలి. మామ జస్ట్ తయారు చేయాలి. నూడిల్స్ తయారు చేయాలా? నూడిల్స్ అంటే నువ్వే గుర్తుకొచ్చినావు నిజంగా చెప్పాలంటే. వాడు నూడిల్స్ ఎప్పుడు వచ్చినావు బేట? అమ్మా ఎట్లయినవే ఫోటో తగ్గలే ఇంకా వాయిస్ తినండి. ఏది ఇప్పుడు కార్లో దొరికొచ్చిరా? మేము భయపడుతూనే ఉన్నాం. సాయి మామ ఇప్పుడే పిక్చర్కి పోతా అన్నాడు అని. అవునా? అప్పుడే ఎదురైన వయసు కిందకి వెళ్ళి కూర్చో అని దాన్ని కింద కూర్చోబెట్టేసిన. అవునా?
కాదు డబ్బు తెలియదు అక్క ఏ సుగర్ చేద్దాం అదే కటాన్సి అన్ని విండిన పెట్టి మమ్మీ చేయి గుంజుతుంది We'll go and make sure. Come. దీన్ని తెల్లగానే మమ్మీ అంటే అది అప్పుడు అప్పుడు కదా తిందలేదు కదా అని చాలా అయితే అసలు ఏంది అసలు కానీ కొంచెంగా తెలియదు నాకు ఒక 10 రోజులు ఆడేసి వర్షాలు వచ్చినాయి ఇష్టం నువ్వు మళ్ళీ నేను కూడా వస్తుంటేనా ఎయిర్పోర్ట్కి సర్ప్రైజ్ అప్పుడు ఇది ఫీల్ ఉండకపోయేది. నేను ఏంది అమ్మా షాక్ ఈ నూడిల్స్ అంటాడు వైషే గుర్తుకొస్తుంది నూడిల్స్ వైషే తెమ్మంటది తిన్నాక తెచ్చి దానికి అమ్మ అన్నం తిను హాయ్ చెప్పండి, మీ మనవరాలు మాట్లాడుతుంది. హలో ఏంటి గిలిదాడు ఇంట్లో ఇంత పెద్ద పూజ చేసి నా బిడ్డ లేకపోతే ఎట్లా అంటే 10 రోజులు ఆలేసి వచ్చింది వచ్చేసిందా వాళ్ళ అమ్మ పైన నేను అమ్మమ్మ మాట్లాడుతుందంటే మాట్లాడకుండా ఏం చేస్తాను నేను షాప్ హలో ఎత్తున్నా హాయ్ గుడ్ ఇవన్నీ పట్టుకోవా తెచ్చాడా ఇది బరువు నేను ధనాదాన్ని కొట్టుకున్నాను బరువు ఏందా ఏం చేస్తున్నావు ఎప్పుడు వచ్చినావు బేటా నాకు తెలియదు అమ్మ చెప్పు అప్పటి నుంచి నాకు అందుకే తొందర వెళ్ళిపోదాం నేను నిజంగా నాకు షాకు నాకు మైండ్ అంతా ఇట్లా అయిపోయింది ఎప్పుడు వచ్చినా ఎప్పుడు తిరుగుతావు? ఎవరు తెలియదు అమ్మ మమ్మీ ఒక్కతే అవునా? నాకే తెలియదు. సర్ప్రైజ్. సో ఈ వీడియో కంటిన్యూయేషన్, ఎందుకంటే వైషు అక్కడ జార్జియాలో స్టార్ట్ చేసింది, నేను ఇది కంటిన్యూ చేస్తున్నాను వీడియో. సో అందరికీ తెలిసిందే కదా, వైషు వచ్చింది సర్ప్రైజ్ చేసింది అందరినీ అని. సో ఈరోజు నా అది ఏమంటారు, ఈరోజు వచ్చే నా ఫ్రెండ్స్ అందరికీ కూడా సర్ప్రైజ్ అనమాట. ఇంటికి వచ్చే ఫ్రెండ్స్ ఎవరికి తెలియదు వైషు వచ్చినట్టు, ఒక్కొక్కరు ఎట్లా ఫీల్ అవుతారో. ఇది కంటిన్యూయేషన్, ఓకే చూస్తుండండి. డెకరేషన్ చూపిస్తాం మా ఇంట్లో ఎట్లా చేసి. కథపీఠం అయితే ఇంకా ఉదయలేదు, ఇక డెకరేషన్ అయితే ఇట్లా చేపించనుండే. సాయిగాడే మొత్తం ఆర్గనైజ్ చేసిండు. లైట్లు కూడా సాయిగాడ, అరే షాక్ సర్క్యూట్ రాగల చూసిరా అయ్యా. ఇక మీకు కూడా ఇంట్లో ఎప్పుడైనా లైట్ల పని ఉంటే సాయిగాని పిలుచుకోండి, మంచిగా పెడుతుండే లైట్లు, రంగురంగుల లైట్లు. ఇక డెకరేషన్ అయితే ఇట్లా చేపించినాం అనమాట. ఎందుకు సుర్రని సప్పుడు వస్తుంది ఏంది అది ఇంట్లోకించి ఈగలు జొర్రినాయా ఏంది ఇలా బాగానే వండుకొని లేచి కూర్చొని చేస్తున్నావు తమ్ముడా. కానీ ఇంకా కొంచెం సేపట్లో అయ్యగారు వచ్చేస్తాడు. బయట కూడా డెకరేషన్ చేయించినాం, చూపిస్తా ఎట్లా చేయించినామో. మా భవానికి ముగ్గు చిన్నగా వేయమ్మా అంటే పెద్దగా వేసింది. ఇంక ఇది డెకరేషన్ బయట, ఇంక ఇది బయట, ఇంక ఇది లోపల అనమాట. జబర్దస్త్ వేసిర్రు, సాయిగడే వేయించిండు. కాంటాక్ట్ నెంబర్ కింద పెడతా, కాంటాక్ట్ చేయండి. నీది కాదురా డెకరేషన్ ఉన్నది. అయితే ఇప్పుడే మా ఫ్రెండ్ వచ్చిందనమాట, నా బెస్ట్ ఫ్రెండ్. అందరికంటే ఫస్ట్ అదే వచ్చింది. మా అయ్యగారు యాజ్ యూజువల్ వచ్చినారు. వచ్చేసి మొత్తం పూజకు సంబంధించినవి అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నారు అనమాట. అయ్యగారి కోసం మాట్లాడుతున్నాను కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నా, లేకపోతే నా ఒరిజినల్ భాష బయటకు వస్తుంది. అయ్యగారు హాయ్ చెప్పండి అందరికి, నమస్కారం ఏదో చెప్తారు కదా మీ భాషలో. ఓకే, మార్నింగ్ ఏం చేయాలి? సో ఇదనమాట మా ఇంటిది డెకరేషన్ మొత్తం. నీ మొహం చూపియవే. మరి హైలైట్ జార్జియాలో పెట్టించుకున్నట్టున్నావు. జార్జియాలోనే పెట్టించుకుంది. ఎప్పుడు వచ్చావు అసలు? నిన్న వాట్సాప్ లో మెసేజ్లు వస్తానే ఉన్నాయి నా గ్రూప్ లో. హలో అదిరిపోయింది చూడు, ఇప్పుడు అందరికి షాకింగ్. ఎవరికి తెలియదు, వెళ్ళిపో, దాచుకోపో. ఒక్కరోజు అమ్మ నువ్వు. సో
సో మొత్తానికైతే ఒక్కొక్కరు వస్తున్నారు మా వాళ్ళంతా. ఇప్పుడు వచ్చింది ఇప్పుడే రాగానే అందరు కాళ్ళు కడుక్కోవడానికి అని పోయిర్రు లోపలికి. మా ఉషా చెల్లె డ్రెస్ మార్చుకుంది, మంచిగా ట్రెడిషనల్గా ఉన్నాం. ఇంతకు ముందరికి ఇప్పటికి చూసిర్రా? వయసు వచ్చింది. నాకేం మాట్లాడుతున్నా ఎందుకు ఎందుకు చెప్పలేదు పక్కి. అమ్మగడైతే మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడే సాత్విక కూడా వచ్చిందనమాట. ఓకే, ఇప్పుడే మా సాత్విక వచ్చింది. మా నానమ్మ కూడా సర్ప్రైజ్, సాత్విక కూడా సర్ప్రైజ్. ఇది ఇంకా షాక్ లోనే ఉంది, అందుకే ఏం చెప్పలేనే. నేను డైరెక్ట్ గా వచ్చి చూసి మీరే కలుసుకుంటారని. ఫ్రిడ్జ్ లో కేక్ ఉందక్క. పొద్దున నిన్న మధ్యాహ్నం వచ్చింది. చాలా ఇంకా ఎక్కువసేపు మొత్తానికి అయితే అయితేనే ఉందన్నమాట. మా స్వర్ణ వచ్చింది, మా తేజ్ వాళ్ళ క్లాస్మేట్ ఫ్రెండ్ అనమాట. చిన్నప్పటి నుండి పిల్లలు అందరు కలిసి ఇది చేస్తుంటారు. బర్త్డే పార్టీస్ కి కలుస్తాం. చిన్నపిల్లల బర్త్డే పార్టీస్ నుండి ఇంట్లో పూజలు చేసుకునే వరకు మా ఫ్రెండ్షిప్ ఇట్లా కొనసాగిపోయింది. సో ఇప్పుడు మా పిన్ని కూడా వచ్చింది అనమాట, మా చిన్న పిన్ని. సో ఇంకా మా పిన్ని వచ్చింది, మా అవిక వచ్చింది. ఇక ఇప్పుడు మా పిన్నికి ఒక సర్ప్రైజ్. ఇక చూడండి, సడన్ గా వచ్చిన బిడ్డ నువ్వు నిజంగా షాక్ అయిపోయినా. నానమ్మ కూడా షాక్. కలువు మీ చెల్లని కలువు. పో ఇక మీ చెల్లని కలువు. అందుకే అందరికి సర్ప్రైజ్ అట్లా. ఇక్కడ చూడమ్ము, చలో మొత్తానికి ఇంకా పూజ అయితే స్టార్ట్ కాలేదు, డెకరేషన్ వరకు అయ్యింది. ఇంక ఇప్పుడు కొంచెం సేపట్లో మేము వ్రతం స్టార్ట్ చేస్తున్నాం. చూడండి, ఓకేనా? ఓకే. ఇక ప్రతి సంవత్సరం ప్రతి పూజకి ఖచ్చితంగా మా అయ్యగారు ఇది మాకు ఒక ఏమంటారు ఇట్లా లక్ష్మీ కలశంని ఖచ్చితంగా నేను నా చేతిలో నేను పట్టుకుంటా, తర్వాతనే స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఇంకా మేము పూజ స్టార్ట్ చేస్తున్నాం, మీరు కూడా చూడండి. ఇప్పుడు మా విన్యా వచ్చిందనమాట, మా సంధ్య అక్క. మా అమ్మ మొత్తానికి శారీ మార్చుకుంది. అండ్ మా సార్ వచ్చినారు, మా స్వామి సార్ అని చెప్పి. యాక్చువల్లీ మా ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా, మా ఫ్యామిలీ పర్సన్ లాగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రమ్యత్త రాదు, లేదు లేదు, మేనత్ వచ్చిందనమాట, మా సుప్రియ ఆంటీ. నన్నైతే అవార్డు నిన్నటి శివమామ దగ్గర పోదాం, శివమామ దగ్గర పోదాం అంటుంది. హ్యాపీయా కదా? దీప ప్రజ్వలన ముహూర్త సుముహూర్తమస్తు. ఏతస్సు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఏ గ్రహాణాం 21st. శృతికి చెప్పకు, శృతికి చెప్పకు. ఓకే, సర్ప్రైజ్. అమ్మమ్మ వచ్చింది.
ఓం శ్రీ మహాగణాధిపదేవతాభ్యో నమో నమః గణపతే నమో నమః ఓం శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమో నమః ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతో నమః ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ఓం దక్షిణాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ ఓం ఆప్యాయ సమేతుదే విశ్వస్వమవశిష్టాయ జన్మనే స్వాదరిత్రాయ వరుణాయ నమః నిత్యతృప్తనాయ నమః నిత్యనందనాయ నమః సురధక్షాయ నమః విభవే నమః ఇష్టవే నమః శ్రీమతే నమః త్రైలోక్యభూషణాయ నమః యజ్ఞమూర్తే నమః అభయాత్మనే నమః వరదాయ నమః వాసిజేంద్రాయ నమః జితేంద్రియాయ నమః శీతక్రోధాయ నమః సమదృష్టాయ ఓం సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః భవే భవేనాతి భవే భవోద్భవాయ శుద్ధాచమన్యం సమర్పయామి దర్శయామి నమస్కరామి. ప్రతి నెలా చేయవచ్చును లేదా సంవత్సరానికి ఒకసారైనా చేయవచ్చు. ఎవరి శక్తి అనుసారం వారు చేయవచ్చును. సత్యనారాయణ స్వామి పౌర్ణమి తిథి అందు గాని ఏకాదశి నాడు గాని రవి సంక్రమణ గాని చేయవలను. సూర్యోదయానికి పూర్తి నిద్రలేచి కాలకృత్యం నెరవేర్చుకొని తాను సంధ్యాష్టమి యథాప్రకారం నిర్వర్తించుకొని శుచి అయి నిత్యల భక్తితో దేవాది దేవ సత్యనారాయణ ప్రభు నీ అనుగ్రహం పొందుటకై మేము భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్తోత్రం చేస్తున్నామని తన మనసుగా స్వామి వారికి ధ్యానం చేసుకొని నమస్కారం చేయవలెను. ఆ విధంగా సంకల్పం చేసి మధ్యాహ్న కాలమును కూడా ధర్మ కర్మానుష్ఠం యథాప్రకారం నిర్వర్తించుకొని సాయంకాలం మరణ స్నానం చేసి రాత్రి ప్రారంభ సమయన ఈ యొక్క పూజా ప్రారంభం చేయవలను. ఆ యొక్క పూజా స్థలమును గోమయం తొలికి శుద్ధి చేసి వరిపిండి మొదలగు 5 రంగుల నేను మిక్కిలి దరిద్రుడు భిక్షాటన జీవిస్తున్నాను, చాలా కష్టములు పడుతున్నాను. నా దరిద్ర నారాయణ స్వామి అక్కడే అదృశ్యుడైపోయాడు. తర్వాత ఇక షావుకారి పడవలెక్కి చూడగానే తన ధనమంతా కూడా యథావిధిగా ఎక్కడక్కడే ఉన్నది. సత్యనారాయణ స్వామి అనుగ్రహం చేత తన ధనమంతా కూడా లభించడం సంతోషపడి తన నగరానికి వెళ్ళటానికి ఆ యొక్క సముద్ర ప్రయాణం చేస్తున్నారు. ఆ యొక్క షావుకారు చెప్తున్నాడు, అల్లుడా అదే మన రత్నసాపురం అని చెప్పి తమ రాక భార్య తెలిపినమ్మని ఒక దూతను పంపించారు. ఆ దూత నగరానికి వెళ్ళి మంచి పని చేసినావు. అవునక్క మళ్ళీ ఓం అయిపోయింది. సాయి ఒకసారి కదా పూజ అయితే అయిపోయింది. ఇంకిప్పుడు లాస్ట్ హారతి ఇస్తున్నాం. ఇంకొకరు అందరు వస్తున్నారు అనమాట. చాలా మందికి వయసు వచ్చేది తెలియదు కదా, సర్ప్రైజ్ ఫీల్ అవుతున్నారు. చూడండి సాయి పాట పాడాలి వయసు. ఈ సుందర మూర్తికి వందనమనమ్మ. ఇప్పుడు నా ఫ్రెండ్ వచ్చింది శృతి. నారాయణి సేవకురానమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులివరమ్మ. మనసారా స్వామిని కొలిచి హారతులివరమ్మ. పడవద్రా మా శృతి వాయిస్ బాగుంటది. శృతి వాడుతుంది పాట. ఓకే నాకు రానే రాదు. హాయ్ చెప్పవా? ఓం శ్రీ రమా సత్యనారాయణ స్వామిభ్యో నమో నమః గణపతే నమో నమః. ఆనందమంగళ కర్పూర నీరాజనం సమర్పయామి, శుద్ధాచమన్యం సమర్పయామి. రైట్, అందరికి ఇచ్చేసేట్లు వెళ్ళగా అందరు కూడా ఆరతి నమస్కారం చేసుకోండి. హెయిర్స్ ప్యాక్ చేసుకోండి. జై శ్రీ రమా సత్యనారాయణ స్వాముల వారికి జై.
ఇప్పుడే చూసిందా? అవునా? సర్ప్రైజ్. హాయ్ హాయ్ హాయ్. ఫోటో తీసుకొస్తా అని చెప్పింది. సర్ప్రైజ్ అనుకున్నా, ఇది ఎక్స్పెక్ట్ చేయలే. ఓకే, ఇప్పుడు మా చెల్లె సింగిల్ షాట్ లో కొబ్బరికాయ వగల కొడుతుంది అనమాట. ఇందాక వగల కొట్టలేదు ఎందుకంటే దాంట్లో కుడికెళ్ళింది. కానీ కానీ కానీవే కమాన్ సక్సెస్. కసి మీద కొట్టినట్టుంది, అది భక్తితో కొట్టినట్లేదు. ఏమేలేదు, మంచి పువ్వు వెళ్ళిందా చూడు. పూజా పెళ్లి మళ్ళీ మళ్ళీ కావాలనా? నీకేం పనిగా ఆడోళ్ళ మధ్యలో పోయి ఆడ భోజనాలు స్టార్ట్ చేయమని చెప్పు. కొంచెం యదాస్థానముద్వాసయామి పునరాగమనాయ చ. ఓకే, నా శృతి డార్లింగ్ వచ్చింది, నా సహర్ డార్లింగ్, అందరూ డార్లింగ్. ఇది మాత్రం ఓకే. సో మా పూజ అయిపోయింది, వీళ్ళ ఇంట్లో నేనైతే భోజనం చేశాను, ఇదైతే భోజనం చేయలేదు. మేమిద్దరం వెళ్ళిపోతున్నాం, అది మాత్రం కొంచెం బిజీగా ఉంది. మళ్ళీ రేపొద్దున ఈ వీడియో మరి అవును, ఇది నా ఛానల్ కాదు, కీర్తి విజేందర్ ఛానల్ అయింది, నేనే చెప్తున్నాను ఎందుకంటే మేము వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్. ఇక ఏమంటారు, మొత్తానికి పూజ అయితే సక్సెస్ఫుల్ గా అయిపోయింది. ఇక అయ్యగారి బ్లెస్సింగ్స్ తీసుకుందనమాట వైషు ఇప్పుడు. ఓకే, సో మొత్తానికి వైషు ఇప్పుడు మా మమ్మీ ఓకే, ఏ ప్లేట్లోనైనా ఓకే. మా నాన్నమ్మ వచ్చిందనమాట, లాస్ట్ టైం రాలేదు మా నాన్నమ్మ, ఈసారి మా నాన్నమ్మ కూడా వచ్చిందనమాట. ఇక మా సొంత నాన్నమ్మ ఉంది కానీ ఆ నాన్నమ్మ రాదు. ఓకే, మొత్తానికి స్వర్ణ, స్నేహ ఇగో ఈ బుట్టిది. బాయ్ బాయ్ స్వర్ణ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇద్దరు స్వర్ణాలు ఒకటేసారి పోతున్నారు. ఓకే హాయ్. అమ్మ మొత్తానికి మాట్లాడినావు కదా, నోరిప్పినావు కదా. ఇక ఇక్కడ రా, కెమెరా అది. థ్యాంక్ యూ సో మచ్ స్వర్ణ ఫర్ కమింగ్, బోత్ స్వర్ణాస్. మొత్తానికి వ్రతం అయిపోయింది. మా అత్త వచ్చింది, మా సంధ్యకు వచ్చింది, సంధ్యక వాళ్ళ పాప అన్నమాట. సో ఇప్పుడే పసుపొట్టు ఇచ్చి బ్లౌజ్ ముక్కలు పెడుతుంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కాదు, ఇంకా ఎక్కువ పెద్ద స్థాయికి పోవాలి, అప్పుడు పట్టు చీరలు పెట్టాలి అని చెప్పి నాకు దీవెనార్థులు ఇచ్చారు అనమాట. ఏదైతే ఏంది, ఇందులో వాళ్ళ స్వార్థం ఉంది, నా స్వార్థం కూడా ఉంది. సో అది వ్లాగ్ మొత్తం మధ్య మధ్యలో రికార్డ్ చేస్తున్నాను, ఎందుకంటే మా చెల్లె ఈ రోజు చాలా పని చేస్తుంది. మా చెల్లె వచ్చింది, వ్రతం అంతా అయిపోయి తినేటోళ్ళు తిని ఎక్కడోళ్ళు అక్కడ తాంబూలం తీసుకొని పోయే మూమెంట్ లో మా పిన్ని మా చెల్లె వచ్చింది అనమాట. అదే బయట తాంబూలం ఇస్తున్నాం కదా తీసుకోలేరా అని అంటే సర్ప్రైజ్ గా చూస్తున్నారు. ఆగండి, అదే మీ దగ్గరకు వస్తుంది, మీరు దాని దగ్గర పోవాల్సిన అవసరం లేదు. యశ్రాజా ఎట్లున్నవే నాన్న నువ్వు? నా అయ్యా పాపం వాడికి యాక్చువల్లీ దెబ్బ తగిలింది అనమాట, అందుకని ఒక్క నిమిషం ఆగండి, మీకోసం తాంబూలం వస్తుంది. అంటే ఫస్ట్ అక్కడ తాంబూలం తీసుకున్న తర్వాతనే ఇక్కడికి. ఈసారి కొంచెం డిఫరెంట్ గా వేరేది పెట్టినా. ఏమైంది, వస్తుందా తాంబూలం? ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడే ఒక్క నిమిషం. ఇప్పుడు మీకోసం తాంబూలం వస్తుంది, కొంచెం వెనకాల జరగండి. రావాలి, తాంబూలం ఇచ్చే వాళ్ళు రావాలి. ఓవర్ యాక్టింగ్ చేస్తున్నప్పటి నుండి నేనే కనబడలేదా అయితే బయట మీకు? నేను ఇప్పుడే ఇంతకు లాస్ట్ ఇయర్ ఉండే అమ్మా నా దగ్గర లేదు అనుకున్నా. ఇదే మీ గిఫ్ట్. అదే అన్న అక్కడ కనబడ్డా, అందుకే ఏం సర్ప్రైజ్ ఫీల్ కాలేదా, ఏం తీసుకోలేదా అని అడిగినాను. ఉషాని పంపించిన ఇప్పుడు పోవే అని. మొత్తానికి మా ఇంట్లో ఉన్న పెద్ద ముత్తైదులు ఇద్దరు కూర్చొని తీర్థ ప్రసాదాలు మళ్ళా స్టార్ట్ చేస్తున్నారంట. అదేలే పంచామృతం కలుపుతున్నారు. శృతి ఏమో డెకరేషన్ చేస్తుంది. ఇప్పుడే క్రాంతి వచ్చింది.
అండ్ వీడు చిన్నోడు మన తేజు ఏజే సేమ్, కాకపోతే ఇప్పుడు ఇట్లా పెరిగిపోయిండు. అంటే ఆఫ్ కోర్స్ తేజు కూడా పెరిగిపోయిండు అనుకోండి. సో మొత్తానికి నా ఫ్రెండ్ మచ్చ తెలిసిందే కదా మీ అందరికి, లాస్ట్ ఇయర్ కూడా వచ్చిండు, కాకపోతే సకుటుంబ సపరివార సమేతంగా రాలేడు, ఈసారి వచ్చినాడు అనమాట. సో థ్యాంక్ యూ శ్రవంతి. మా మచ్చ కొడుకు చూడండి చాలా అందంగా ఉన్నాడు. ఇది పాప, అమ్మాయి ఎట్లయినా అందంగానే ఉంటారు. ఓకే, సో థ్యాంక్ యూ శ్రవంతి, థ్యాంక్స్ మచ్చ, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. ఓకే, నువ్వు ఏమి గోవా పోలేదే? గోవా మరి నేను సెండ్ ఆఫ్ కి రాలేదని ఇంటర్వ్యూస్ పర్లేదులే, చీపుకుంటా ఫ్లైట్కి ఇట్లా వచ్చింది. ఇక మొత్తానికి మా అత్తలు వచ్చిర్రు, పసుపొట్టు తీసుకున్నారు, ఇక పోతున్నారు. పెళ్ళైన కొత్తలో చాలా ఏం హెల్ప్ చేసింది చెప్పే ఒకటి. ఏం కడుకుంటుంటే ఒకరితో కడుకుంటుంటున్నా. అదే కదా, మళ్ళా సుప్రియాంటి కోసం ఏం చెప్పవా? సుప్రియాంటి మంచి, నాకు ఇప్పుడు ఏదైనా నన్నే ఇచ్చేస్తాను. ఆమె వీళ్ళిద్దరు జంట కోడ్ల లాగా తోడు, మంచిగా ఏడికి పోవాలన్నా. నాకేదైనా బెక్కు పని ఉన్నా కూడా ఇప్పుడు చేస్తుంది, తెలుపు ఆవిడే చదువు రాదు కదా నాకు. అదే నువ్వు చదవకపోతేనే ఇట్లున్నావే, నువ్వు చదివితే నన్ను మించిపోయేది. అదే కదా, అదే కదా. ఇంకా మా అత్త రాలేదన్నమాట, మా చిన్నత్త. అవును, లేట్గా వచ్చినా వచ్చేది ఉంది ఆంటీ, కాకపోతే రాలే. పోనీ ఏడికైతే ఏముంది, మా ఆంటీ వాళ్ళు అయితే వచ్చారు. సో హ్యాపీ, థ్యాంక్స్ ఆంటీ. మొత్తానికి ఇప్పుడే మా ఫ్రెండ్ రమ్య వచ్చిందనమాట. సో మా రమ్యకి ఇప్పుడు యాక్చువల్లీ లోపలికి రాలేను, నువ్వు కొంచెం ఇక్కడ వెళ్తున్నా, లైటింగ్ రాదు. మొత్తానికి వచ్చేటోళ్ళు వచ్చిర్రు, పోయేటోళ్ళు పోయిర్రు, ఇంకా కొంతమంది వచ్చేటోళ్ళు ఉన్నారనమాట, మెయిన్ ఇంపార్టెంట్ మనుషులు. నాకు తెలుసు ఒకసారి అందరూ వయసు డ్రెస్ చూపించమని అడుగుతారు. సో ఒకసారి వయసు డ్రెస్ చూపిస్తాం, మొత్తం చూడండి, తిరగకట్లా వయసు నార్మల్గా. ఇంకా చూడండి వయసు డ్రెస్ నాదిగా పంచి, ఇదనమాట మ్యాటర్. ఇక మా భవానీ మా యాదమ్మ ఇద్దరు వెళ్ళిపోతున్నారు. తాంబూలం కూడా ఇచ్చేసిన, మా తన్సి బంగారం పోయింది ఇందాక, సరిగ్గా రికార్డ్ చేయలేకపోయినా వెళ్ళి వచ్చిందనమాట. అదే యాదమ్మ మేడం అయితే ఇక మంచి చీర తీసుకొచ్చింది, నేనైతే మంచిగా తయారైనా. ఇప్పుడు ప్రతిసారి మంచిగా రకం జరగాలి, మంచి చీరలు తీసుకురావాలి, కట్టుకొని ఫోటోస్ దిగి మనం ఆగు ఫోటోలు దిగుదాము మళ్ళా. మా భవానీ కూడా మంచిగా తయారైంది. భవానీ మాట్లాడతావా? భవానీ కొంచెం మాట్లాడదు, అలవాటు కాలేదు. మా యాదమ్మ అయితే బాగా హుషారు. సరే మనం ఫోటోలు దిగుదాం ఇప్పుడు. వైశ్యేనా నిజంగా? అంటే వైశ్యలా లేదా? కాదు వైశు, వీడియో రికార్డ్ చేసేదానిగా అట్లా వచ్చేసిన సడన్ గా లోపల మా బయటకు వచ్చి హాయ్ చెప్పిండి. ఇంకా నాకు లోపల కాలు ఇట్లా ఆడుకో అయ్యే వయసు లేదు కదా, అప్పుడంతా జోష్ ఉండదు. ఏందిరా ఎర్లీ లాగౌట్ అవుతుంది, త్వరగా వచ్చేస్తుంటే ఎర్లీగా లాగౌట్ అవుతుంటేనా? ఓకే ఓకే ఓకే. హాయ్ బావా, సర్ప్రైజ్ వైషు. హాయ్ అక్క. సర్ప్రైజ్ వైఫ్ ఉన్నట్టు తెలియదు కదా. జార్జియా నుండి నేను చూస్తా అనిత అంటే ఏమన్నారంటే, నా బ్లెస్సింగ్ తీసుకోకుండానే నువ్వు నీ కూతుర్ని పంపించిన లేవే అని ఉండే. ఇంకా మెల్లగా వెళ్తున్నారు అందరు.
ఏమైంది వాటర్ తీసుకెళ్తారా? నాకు కూడా ఫుల్ వీళ్ళు పండుగ అంటుండే కదా, వచ్చారు. హాలిడేస్ వచ్చిందంటే ఇంకేం పని ఉండకపోయింది. రాత్రి త్వరగా చిన్న మెసేజ్ పెడుతుంది. ఇంకేమో మాదే మెసేజ్ పెడుతుంది. నేను నాకు కూడా ఇస్తలేడు. అయితే చూసారు కదా, మా తమ్ముడు వాళ్ళు కూడా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు వైషుని చూసి. కాకపోతే వైషు మార్నింగ్ వేసుకున్న డ్రెస్ ఇది కాదు, చేంజ్ చేసుకుంది అనమాట. ఎందుకంటే ఉన్నాయి కాబట్టి మార్చుకుంది అంతే. రెండు కుట్టిపించుకుంది కాబట్టి న్యాయం చేసింది 2 డ్రెస్లకి. సో మొత్తానికి మా తమ్ముడు వాళ్ళు కూడా వచ్చి ఈ రోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు అనమాట. ఈ వ్లాగ్ నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. చింటూ థ్యాంక్ యూ సో మచ్ రా. పాపం సండే అయినా సరే ప్రొద్దునే రాకుండా సాయంత్రం కష్టపోతులు పోయి ఉద్యోగం చేసుకొని సాయంత్రం వచ్చిర్రు అనమాట. మొత్తం అందరూ తిని చేసి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడక్కడ ఫుడ్ తీసి పెట్టినా మీకోసం. ఓకేనా, మీరు టెన్షన్ పడకండి. చలో ఓకే, బాయ్ బాయ్ ఎవ్రీవన్, కీప్ వాచింగ్. నమస్తే మచ్చా, బాయ్.